హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ప్రశాంత్. మనం ఇప్పుడైతే వచ్చేసాము మేలుకోటకి. మేలుకోటని భూ కైలాస్ అని కూడా పిలుస్తారు. ఈ మేలుకోటే మండ్య డిస్టిక్లోని పాండవపుర తాలూకులో అయితే ఉంటుంది. మనకి బెంగళూరు నుంచి దాదాపు 133 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ మైసూర్ నుంచి జస్ట్ 51 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో అది చెలువనారాయణ స్వామి టెంపుల్. ఇక్కడ రామానుజాచార్య 12th సెంచరీలో వచ్చి దాదాపు 14 ఏళ్ల పాటు ఇక్కడైతే ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని మోకాళ్ళతో అయితే నడిచారంట. సో దీన్ని బట్టే ఊహించుకోండి ఈ ప్రదేశానికి ఎంత విలువ ఉందని. మనం ఇప్పుడైతే మేల్కోటే శ్రీ చెలువనారాయణ స్వామి టెంపుల్ ముందు అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ వైబ్రేషన్ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ చెలువనారాయణ స్వామి విగ్రహం అనేది పునర్ప్రతిష్ఠ అయితే జరిగింది. ఇది చాలా పురాతనమైన గుడి. ఇక్కడ మనకు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ త్రేతాయుగంలో రాముల వారు అండ్ ద్వాపర యుగంలో కృష్ణుల వారు ఇక్కడికి వచ్చి పూజలు చేశారని చెప్పుకుంటున్నారు. తర్వాత రామానుజాచార్య కళలోకి అయితే స్వామివారు వచ్చి నేను ఇక్కడ పుట్టలో అయితే ఉన్నాను, నన్ను పునర్ప్రతిష్టాపన చేయమన్నారు. సో దానికోసమని రామానుజాచార్య మళ్ళీ ఇక్కడ విగ్రహాన్ని పునర్ప్రతిష్టాపన అయితే చేశారు. సో చూడ్డానికి విగ్రహం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎంతో ప్రసన్నంగా అయితే కనిపిస్తాడు దేవుడు. సో మీకు ఇక్కడికి రావాలంటే డిస్క్రిప్షన్లోన అడ్రస్ అండ్ మ్యాప్ అయితే ప్రొవైడ్ చేస్తాను. రామానుజాచార్య ఇక్కడ వచ్చి ఉండే సమయంలో జైన రాజు బిట్టిదేవ అనే రాజు అయితే ఇక్కడ పరిపాలిస్తుండేవాడు. అప్పుడు ఆ రాజు బిడ్డకి ఆరోగ్య సమస్య ఉండడంతో రామానుజాచార్య మంత్రోపదేశం వల్ల ఆ బిడ్డకు నయమైపోయింది. దాని తర్వాత రామానుజాచార్యకు వచ్చిన కళని ఈ బిట్టిదేవ రాజుకైతే చెప్పడం జరిగింది. బిట్టిదేవ రాజునే విష్ణువర్ధన రాజు అంటారు. మన వైసళ రాజు విష్ణువర్ధన అంటారు కదా. సో అలా ఈ గుడి అయితే పునర్ప్రతిష్టాపన అయితే జరిగింది. గుడి చూడ్డానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. గోపురం కావచ్చు, పైన శిలలు కావచ్చు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక వైబ్రేషన్ అయితే ఉందన్నమాట ఈ ప్లేస్లో. మీరేమైనా వచ్చినట్టయితే ఆ వైబ్రేషన్ మీరు పక్కా ఫీల్ అవుతారు, అది నా గ్యారంటీ. విజయనగర కింగ్ అయినటువంటి వెంకటపతి రాయ ఈ టెంపుల్ని చాలా అభివృద్ధి చేశారు. దాని తర్వాత మైసూర్ కింగ్స్ అయినటువంటి మైసూర్ రాజా వడియార్స్ కూడా ఈ టెంపుల్ని చాలా అభివృద్ధి చేశారు. గుడి లోపల చెలువనారాయణ స్వామి మనకి ఇలా అయితే దర్శనమిస్తారు. మనం నెక్స్ట్ చూడబోతున్న ప్లేస్ వచ్చేసి అక్కా చెల్లి కోనేరు. సో దీనికి ఒక మంచి స్టోరీ అయితే ఉంది, అదేంటి నేను చెప్తాను చూడండి. సో ఇది వచ్చేసి చెల్లి కోనేరు అనమాట. సో చాలా క్లీన్గా ఉంటుంది వాటర్. అండ్ పక్కన చూసుకున్నట్టయితే ఇది అక్క కోనేరు. ఇక్కడ కొద్దిగా కలుషితంగా ఉంటుంది అనమాట వాటర్. చెలువనారాయణ స్వామి టెంపుల్ నుంచి 200 మీటర్స్ వెనక వైపు వస్తే మీకు ఇవి 2 కోనేరులు అయితే కనిపిస్తాయి. సో ఇది స్టార్ట్ చేసేటప్పుడు అక్క అండ్ చెల్లి ఇద్దరు కలిసి స్టార్ట్ చేయాలనుకున్నారు ఇక్కడ కోనేరులను కట్టడము. అప్పుడు ఏమైందంటే అక్క వచ్చేసి అంటే ఏ భక్తి శ్రద్ధ ఏది లేకున్నట్టు చాలా ఒక యాటిట్యూడ్తో అయితే కట్టిందనమాట. కట్టినప్పుడు ఇప్పుడు ఏమైంది, ఈ వాటర్ అనేది ఉప్పుగా కొద్దిగా కలుషితంగా అయితే ఉంది. ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే కొంచెం కలుషితంగానే ఉంది. అండ్ ఇటువైపు చెల్లి కొల అనమాట. చెల్లి వచ్చేసి చెలువనారాయణ స్వామిని చాలా భక్తితో కొలిచి తనైతే ఈ కోనేరుని స్టార్ట్ చేసింది. సో ఇక్కడైతే స్వీట్ నీళ్ళు అయితే పడినాయి అనమాట. అండ్ కోనేరు కూడా చూడడానికి చాలా క్లీన్గా ఉంది. సో అక్క దాని తర్వాత చాలా బాధపడి మళ్ళీ దేవునికి మొక్కగానే దేవుడు అక్కకి ఏం అనుగ్రహం ఇచ్చారంటే, సో ఈ నీరు వచ్చేసి బట్టల్ని దేవుడి బట్టల్ని ఉతకడానికి, అండ్ ఈ నీళ్ళు వచ్చేసి చెల్లి నీరు ఏదైతే ఉందో అది వచ్చేసి లోపల గుడి లోపల తీర్థానికి ప్రసాదానికి వాడడానికి అయితే ఇది యూజ్ చేస్తున్నారు. అండ్ దేవుడి బట్టలని క్లీన్ చేయడానికి ఈ కోనేరు వాటర్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇది అనమాట స్టోరీ. ఈ అక్కా చెల్లి కోనేరు పక్కనే మనకు ఒక దారి అయితే కనిపిస్తుంది. సో ఈ దారి గుంటా మనము లెస్ దెన్ 1 కిలోమీటర్ వెళ్తే మనకి ధనుష్కోటి అయితే కనిపిస్తుంది. రండి మనం ఇప్పుడు ధనుష్కోటికి వెళ్ళిపోయి అక్కడ ధనుష్కోటి విశేషాలు అయితే తెలుసుకుందాం. సో మనకి ఆన్ ద వేలో చెలువదేవి వన అయితే కనిపిస్తుంది. సో ఇది ఒక చిన్న టైప్ ఫారెస్ట్ లాగా అయితే మనకి ఫీల్ అవుతుంది అనమాట. పక్కనన్ని మంచి చెట్లు, ఒక వాతావరణం అనేది ఒక మంచి ఫారెస్ట్ వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ. సో ఇలాగే మనం ఇంకొక 100 to 200 మీటర్స్ వెళ్తే మనకి ధనుష్కోటి కనిపిస్తుంది. చూడండి మనం ఇప్పుడు ధనుష్కోటి ఎంట్రన్స్కి అయితే చేరుకున్నాము. పక్కన అయితే నా బైక్ పార్క్ చేసేసాను. ఇక్కడ పైన మనకు ఒక కమాన్ కనిపిస్తుంది కదా, ఇలాగే వెళ్ళిపోతే ధనుష్కోటికి అయితే చేరుకోవచ్చు. ఇది ఒక కొండ అనమాట. కొండ ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఒక 400 to 500 స్టెప్స్ అయితే ఉంటాయి. చాలా ఈజీగానే ఉంటుంది. దెర్ ఈజ్ నో మచ్ ఇష్యూ.
ఈ ధనుష్కోటికి ఒక గొప్ప చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. అదేంటి అంటే రామాయణ కాలంలోన రాముల వారు సీతతో పాటుగా ఇక్కడికి వచ్చారంట. ఇక్కడ ఎక్కడ నీళ్లు లేకపోతే తన ధనుష్తో ఇక్కడైతే ఈ బండరాళ్ల మీద కొట్టినప్పుడు అక్కడి నుంచి నీళ్ళైతే వచ్చాయంట. సో చూద్దాం రండి ఎలా ఉంది అనేది. సో వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడి నుంచి చూడవచ్చు మీరు, వ్యూ అనేది ఎక్సలెంట్. పైకి వెళ్ళి చూద్దాం రండి. ఇంకా మనం ఇప్పుడు కొండ పైకి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి వ్యూ అనేది అద్భుతం అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి రాముల వారి టెంపుల్. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడైతే ధనుష్కోటి పైకి అయితే వచ్చాము. ఇక్కడ చూసుకుంటే మనకి పాదాలు అయితే ఉన్నాయన్నమాట, రాముడి పాదాలు. అండ్ ఇక్కడ రాశారు ఇక్కడ స్టోరీ ఏంటి అనేది, అది నేను మీకు చెప్తాను రండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి, సో ఇక్కడ చూసారా, ఇక్కడ చూసుకుంటే రాముడు, సీత, లక్ష్మణుడు అండ్ హనుమంతుల వారు ఇక్కడ ఈ వీళ్ళని అయితే ఇక్కడ చెక్కడం జరిగింది. ఇది వచ్చేసి ధనుష్కోటి అనమాట. సో ఇక్కడ వనవాసం టైంలోన రాముడు, సీత, లక్ష్మణుడు వచ్చినప్పుడు ఇక్కడైతే ఎక్కడ నీళ్ళు దొరకలేదన్నమాట. సో ఏం చేశారు అప్పుడు రాముడు ఇక్కడ ధనుస్సుతో ఇక్కడ ఈ బండ మీద ధనుసు విడిచినప్పుడు ఈ బండలో నుంచి నీళ్ళు అయితే ఊరడం జరిగింది. ఇక్కడ ఊటలాగా వచ్చేసి నీళ్ళు వచ్చాయన్నమాట. సో దాన్నే ధనుష్కోటిగా ఇప్పుడు పిలుస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాటర్ ఇది ఉంది కదా, లోపల ఎప్పుడైతే ధనుస్సుతో విడిచినప్పుడు వాటర్ వచ్చిందో ఆ వాటర్ ఇప్పటికీ అలాగే ఉందన్నమాట. మొత్తం ఇయర్లో 365 డేస్ ఇట్లానే ఉంటుంది. ఎప్పుడు నీళ్లు ఇక్కడ అయిపోయింది అయితే ఇప్పటివరకు చూడలేదంటే ఎవరు. సో ఇది లోపలికి ఎంత ఉంది అనేది అయితే తెలియదు ఇప్పటివరకు. సో ఎందుకంటే ఇక్కడ నీళ్ళు ఎప్పుడు తగ్గదు, వాళ్ళకి తెలియదు ఎంత లోపలికి ఉందో అనేది. సో ఇది ఇక్కడ మనం కూడా నీళ్ళు చదువుకున్నాము, అదృష్టం అనమాట ఇక్కడ మనం ఇక్కడ రావడము. సో ఈ ధనుష్కోటి పక్కనే మనకి శ్రీరామ మందిరం అయితే కనిపిస్తుంది. లోపల రాముడు, సీత, లక్ష్మణుడు అండ్ హనుమంతుల వారు అయితే ఉంటారు. చూడండి, చూపిస్తున్నాను. అద్భుతం కదా. సో ఇక్కడ చూడండి ఒక్కసారి ఆపోజిట్లోన వేరే లెవెల్ అనమాట. చూపిస్తా చూడండి, ఎక్సలెంట్ వ్యూ, మాత్రం ఎక్సలెంట్ ఇక్కడ నుంచి. సో మనం ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రాయగోపుర. సో ఒక 20 మెట్లు అయితే ఉన్నాయి. సో రాయగోపురకి వెళ్ళి రాయగోపుర విశేషాలు అయితే మేము ముందు పంచుకుంటాను, రండి వెళ్దాం. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇది రాయగోపుర. ఇక్కడ ఒక్కొక్క లొకేషన్ అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చాలా జరుగుతాయి, ఎన్నో ఫిలిమ్స్ కూడా షూటింగ్స్ జరిగినాయి ఇక్కడ. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ మీరు ఏమైనా రావాలనుకుంటే. చూడండి, మనం ఎప్పుడైతే రాయగోపురం దగ్గర ఉన్నాము. సో దీనికైతే ఒక స్టోరీ ఉందన్నమాట, అదేంటో చెప్తాను చూడండి. ఆ స్టోరీ కూడా నాకు ఇక్కడ ఉన్న లోకలైట్స్ అయితే చెప్పారు. అప్పట్లో ఉన్న రాజు శిల్పులందరినీ పిలిచి రేపు పొద్దున సూర్యోదయం లోపల ఈ రాయగోపురం అయితే నిర్మించాలి అన్నారు. శిల్పులు సూర్యోదయం లోపు ఇంత మాత్రమే నిర్మించగలిగారు. సో కాబట్టి ఈ రాయగోపురం అనేది ఇక్కడికి ఆగిపోయింది అని చెప్తున్నారు. లొకేషన్ అయితే పెట్టి చేపించినట్టుంది ఫోటోషూట్స్కి. సో ఇక్కడ చాలా అంటే చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గురు మూవీ ఉంది కదా ఐశ్వర్యరాయ్ది, అండ్ ఎన్నో కన్నడ ఫిలిమ్స్ ఇక్కడ షూటింగ్స్ అయితే జరిగాయి అనమాట. అండ్ ఆల్సో రౌడీ రాథోడ్ది ఈ డాన్ 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 అని ఒక సాంగ్ వస్తుంది కదా, సో అది అన్నీ చాలా అంటే చాలా షూటింగ్స్ అయితే జరిగాయి ఇక్కడ. ప్లేస్ చూసుకోవచ్చు మీరు, ప్లేస్ అనేది వేరే లెవెల్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది మీకు. ఒక ఏ ఫోటో లవర్స్ కాకపోయినా కూడా ఈ లొకేషన్కి వచ్చినప్పుడు రేరే ఒక ఫోటో తీరా అంటారు, అలా ఉంది అనమాట. ఐ హోప్ మీకు రాయగోపురం అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో మనమైతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అది వచ్చేసి యోగ నరసింహస్వామి టెంపుల్. కొండపైన అయితే ఉంటుంది. మనకు అక్కడ పైన కనిపిస్తుంది కదా, అదే యోగ నరసింహస్వామి టెంపుల్. సో మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళబోతున్నాము. సో ఇలా కొండ అనమాట, మనకి దాదాపు కొండపైకి దాకా అయితే బండి వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి దర్శనం చేసుకుందాము, చూపిస్తారండి ఎలా ఉంది ఏంటి అనేది. అనిపిస్తుంది కదా, అదే యోగ నరసింహవారి టెంపుల్. చూడండి, మనకి ఇలా డైరెక్ట్గా కింద నుంచి కూడా మనకి మెట్లు అయితే ఉంటాయన్నమాట, మెట్లెక్కి రావచ్చు. లేదా బైక్స్ మీద వచ్చినట్టయితే మనకి హాఫ్ వే వరకు బైక్లో అయితే రావచ్చు. అది కాకుండా మనకి ఇక్కడ ఆటో సదుపాయం కూడా ఉంటుంది. కింద నుంచి ఆటోస్ కూడా పైకి వస్తాయి. హాఫ్ వే వరకు మీకు ఆటోస్ అయితే ఉంటాయన్నమాట, ఆటోలో కూడా రావచ్చు మీరు. మనం ఇప్పుడు బైక్లోన హాఫ్ వే అయితే వచ్చామన్నమాట. కింద నుంచి నడుచుకుంటూ రావచ్చు. మనం బైక్లో హాఫ్ వే వచ్చేసి హాఫ్ నుంచి అయితే ఎక్కుతున్నాము. ఇంకా దాదాపు మనకు ఒక 100 స్టెప్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమమ్. సో అదే గుడి అనమాట. సో ఇది వచ్చేసి
సౌద్ అంటారు కట్టలు. పైన దేవుడి ప్రసాదం చేయడానికి అయితే ఇక్కడి నుంచి కింద నుంచి కట్టలు తీసుకోబోతారు అనమాట. సో అక్కడ పూజారి కనిపించి తీసుకోపో అంటే తీసుకోబోతున్నాను. సో పైన గుడిలో కలుద్దాం రండి. ఇది ఒక చాలా ప్రత్యేకమైన గుడి అని చెప్పుకోవచ్చు. ఎందుకు ప్రత్యేకమైన గుడి అంటున్నాను అంటే, మన భక్త ప్రహ్లాద తెలుసు కదా, మీకు స్టోరీ తెలిసే ఉంటుంది, భక్త ప్రహ్లాద స్టోరీ. సో ఎప్పుడైతే నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత నరసింహస్వామి చాలా భయంకరంగా అండ్ చాలా కోపంగా అయితే ఉంటారు కదా. సో దాన్ని తగ్గించడానికి భక్త ప్రహ్లాద వేడుకుంటాడనమాట ఉగ్ర నరసింహస్వామిని. వేడుకున్నప్పుడు ఉగ్ర నరసింహస్వామి శాంతించి యోగ నరసింహస్వామిగా అయితే ఇక్కడ వెలిచారు అని అయితే చెప్పుకుంటారు. మనం ఇప్పుడైతే టెంపుల్ లోపల ఉన్నాము, కానీ గర్భగుడిలోకి అయితే కెమెరాలో లేదు. నేను ఇక్కడ మీకు ఫోటోలో చూపిస్తున్నాను చూడండి, యోగ నరసింహస్వామి ఎలా కనిపిస్తారు అనేది లోపల. ఐ హోప్ మీకు యోగ నరసింహస్వామి టెంపుల్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో రండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. మనం యోగ నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకొని కిందకి దిగగానే మనకి కనిపించేదే ఈ పంచకళ్యాణి. పంచకళ్యాణి చూడ్డానికి 2 కన్నులు చాలా అన్నమాట. ఇది ఒక మంచి ప్రీ వెడ్డింగ్ షూట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అంతా ఎలా ఉంది అంటే, మంచి ఫిలింలో ఒక సెట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అనమాట. వేరే లెవెల్. కళ్యాణి చాలా పెద్దగా ఉంది. మీరు ఏమైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా ప్లాన్ చేస్తూ ఉంటే కూడా మీకు మేల్కోటి అనేది చాలా మంచి ఆప్షన్ అవుతుంది. దాని ఇక్కడ కళ్యాణి పక్కన మనకి ఇలా ఒక మంటపం అయితే కనిపిస్తూ ఉంది. ఇది కూడా చూడడానికి చాలా ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంది. మంచి ఒక డిజైన్డ్ ప్యాటర్న్ సూపర్గా కనిపిస్తూ ఉంది రౌండ్గా. అండ్ ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ అయితే జరుగుతుండే మేము వచ్చినప్పుడు. చూడండి ఒకసారి ప్రతి ఒక్క ప్లేస్. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 ప్లేసెస్ అయితే చూసాం కదా. 5 ప్లేసెస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో మీరేమో వచ్చినట్టయితే ఎంజాయ్ అయితే చేస్తారు పక్కా, నో డౌట్. అండ్ దాంతోపాటు ఒక మంచి మెమరీస్ అయితే తీసుకెళ్తారు, అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. మనం ఫైనల్గా వచ్చేసాము ఏకశిల గణపతిని చూడడానికి. ఎప్పుడు గణపతిని ఫస్ట్ చూడాలంటారు, మేము కూడా ఫస్టే చూసామండి, కానీ వేరే చోట్ల చూసాము. తర్వాత ఇక్కడ లాస్ట్గా అయితే ఈ గణపతిని చూడడం జరుగుతూ ఉంది. చూడండి, మనము గణేష్ టెంపుల్కి అయితే వచ్చాము. ఏకశిల గణేష అనమాట. సో ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా గణేష. చాలా అద్భుతంగా ఉంది గణపతి మాత్రం. చూసేసారుగా మేల్కొట్టే విశేషాలని. సో అన్ని ప్లేసెస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో మీరేమైనా రావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లొకేషన్ పెట్టాను, చెక్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.